సరస్వతి నది పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో పుష్కరాలు ప్రారంభమయ్యాయి. శ్రీ సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పుష్కరాలను ప్రారంభించారు. గోదావరిలో మాధవానంద సరస్వతి స్వామీజీ తొలి రోజు స్నానం ఆచరించారు. ఉదయం 5:44 ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26 వరకు 12 రోజుల పాటు కొనసాగుతాయి. శ్రీ రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం త్రివేణి సంగమం వద్ద సిద్ధం చేసిన సరస్వతి ఘాట్ను ప్రారంభిస్తారు. వివిధ ప్రాంతాల నుండి రోజుకు 40,000 నుండి 50,000 మంది భక్తులు పుష్కరాలకు వస్తారని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 32 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. పుష్కరాల కోసం 1700 పోలీసు సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. సరస్వతి నది పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో పుష్కరాలు ఇవాల్టి నుంచి ప్రారంభం అయ్యాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ని అడిగి తెలుసుకుందాం. వెరీ గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఇవాల్టి నుంచి 12 రోజుల పాటు ఈ పుష్కరాలు కొనసాగనున్నాయి. అక్కడ పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? హేమబిందు, త్రివేణి సంగమంగా పిలువబడేటువంటి కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు ఉదయం 5:11 అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించింది. దీంట్లో మంత్రి శ్రీధర్ బాబు దంపతులు పుణ్యస్నానం ఆచరించారు. దాంతో పాటు సరస్వతంగా స్వామీజీ కూడా పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. ఈ రోజు నుంచి 26వ తారీఖు వరకు కూడా ఈ యొక్క సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు జరుగుతాయి. ఈ యొక్క తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ నలుమూలలు ఉన్నటువంటి భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు కూడా చేసింది. అక్కడ ముఖ్యంగా పుణ్య స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వాములను దర్శించుకునే విధంగా కూడా అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అక్కడికి 1000 మంది భక్తులు చేరుకుని తెల్లవారుజామున 5 గంటల నుంచి పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ 12 రోజుల పాటు కూడా ఈ యొక్క భక్తుల రాక దృష్టిలో పెట్టుకొని అటు రవాణా సౌకర్యాన్ని కావచ్చు, అక్కడ స్థానిక ఏర్పాట్లు కావచ్చు, పారిశుద్ధ్యము, అటు అన్ని రకాలుగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది హిమబిందు. దీనికోసం అయితే ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించింది. ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు, అదేవిధంగా ఇటు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యంగా పారిశుద్ధ్యము, అటు నీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా దైవ ధర్మాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం అధికారికంగా ప్రారంభమైనప్పటికీ ఈ రోజు సాయంత్రము 5 గంటలకు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు స్వయంగా ఈ యొక్క సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరము సరస్వతి పుష్కరాల స్నానం అనంతరము అక్కడ జరిగేటువంటి గంగా హారతిలో కూడా పాల్గొని ఈ యొక్క
ఆ కార్యక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా పాల్గొనేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేశారు. సాయంత్రము వారు అక్కడికి చేరుకొని అక్కడ అధికారిక గృహంలో బస చేసి అనంతరము ఈ యొక్క పుష్కర స్నానం ఆచరించారన్నారని చెప్పేసి షెడ్యూల్ కూడా విడుదలైంది హిమబిందు. ఇప్పటికే అటుకి రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా కదిలి వచ్చింది. అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇటు ముఖ్యంగా అది కాళేశ్వరం త్రివేణి సంగమం, అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ బార్డర్ కాబట్టి అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భారీగా భక్తులు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా సౌకర్యం కానీ, ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, వచ్చిపోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కూడా భారీగా చేశారు. అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే అటు పనులలో నిమగ్నమైంది హిమబిందు. ముఖ్యంగా అక్కడ జరిగేటువంటి ఆ భక్తుల రాకపోకలకు సంబంధించినటువంటి కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, ఇటు రవాణా వ్యవస్థ కావచ్చు, అన్నిటిపైన కూడా ఒక ప్రత్యేక బృందాలను పెట్టి ప్రత్యేక సిబ్బందితోటి ఒక మానిటరింగ్ చేస్తుంది. దైవ దర్శనాలకు, అక్కడికి పుణ్యస్నానాలకు వచ్చేటువంటి తెలంగాణ భక్తులకు ఇటు భూపాలపల్లి నుంచి, ప్రత్యేకంగా హన్మకొండ నుంచి, అదేవిధంగా అటు పెద్దపల్లి, కరీంనగర్ నుంచి కూడా ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ నడుపుతుంది. ఈ బస్సులను కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారికంగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ యొక్క పుష్కర స్నానానికి అయితే వచ్చేటువంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వచ్చి స్నానం ఆచరించే విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రశాంత్, అంటే ఇవాళ నుంచి 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు అంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలందరూ కూడా అక్కడి నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. సో ఎంత వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వం ఏమైనా దానికి సంబంధించి లెక్కలు ఏమైనా ప్రకటించిందా? ఎస్ మేమిందు అంటే ప్రత్యేకంగా భక్తుల సంఖ్యను అంచనా వేయకుండానే అటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు ఇటు ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలైనటువంటి ఒడిశా కావచ్చు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ త్రివేణి సంగమం ఇప్పుడు దేశంలోనే గత 2 నెలల క్రితము ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరిగింది. దేశంలో రెండు త్రివేణి సంగమాలు ఉన్నాయి. ఒకటి ప్రయాగ్రాజ్, 2 కాళేశ్వరం. కాబట్టి ప్రయాగ్రాజ్లో సుమారు 40 రోజుల పాటు జరిగిన ఆ మహాకుంభమేళలో 66 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి కూడా భారీగా లక్షలాదిగానే తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంతమంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ అన్ని రకాల సౌకర్యాలు, పార్కింగ్ సౌకర్యం అయితే ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇప్పటికే అటు మహాకుంభమేళ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 1 కోటి మంది భక్తులు పైగా అక్కడ హాజరైన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారితో పాటు ఆ చుట్టుపక్కల రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, దేశ నలుమూలలతో పాటు కొంత విదేశీ టూరిస్టులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ అధికార యంత్రాంగం అయితే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పెద్ద ఎత్తున ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు కూడా ఈ యొక్క పనులలో నిమగ్నమయ్యారు హిమబిందు. కాబట్టి థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.